భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కాసేపట్లో సీతారాముల కళ్యాణం జరగనుంది. స్వామివారి కళ్యాణానికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాములోరి కళ్యాణం చూసేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు అధికారులు చేశారు. అందుకు సంబంధించి మరింత సమాచారం భద్రాచలం నుంచి కదిర్ అందిస్తారు. సీతారామచంద్రుల కళ్యాణ ఘడియలు ఎప్పుడెప్పుడు అని చెప్పేసి లక్షలాది మంది భక్తులు వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే అధికారులు సర్వత్రా సిద్ధం చేయడం జరిగింది. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలానికి రానున్నారు. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించనున్నారు. అయితే ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన ఇప్పుడు మనం ఎక్కడైతే మిథిలా స్టేడియం ఉందో ఆ మిథిలా స్టేడియం ప్రాంగణంలో ఉన్నాం. ఆ ప్రాంగణంలో చూడొచ్చు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ఏ విధంగా అయితే ఇక్కడ అలంకరించారనే చాలా అద్భుతమైన ఘట్టాన్ని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు ఇక్కడికి బారులు తీరిన పరిస్థితి. వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం అనేక మంది ఇప్పటికే వారికి కేటాయించిన ఏదైతే సెక్టార్లు ఉన్నాయో ఆ సెక్టార్లోకి వాళ్ళు చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం భద్రాద్రి రామయ్య కళ్యాణ ఘడియలు సమీపిస్తున్నాయి. ఆ వైకుంఠధాముని కమనీయ కళ్యాణం వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఉవ్విళ్ళూరుతున్నారు. అయితే భద్రుని కొండైన భద్రాచల క్షేత్రంలో ఇప్పుడు ఎటు చూసినా శ్రీరామనామమే మార్మోగుతుంది. నేడు స్వామి కళ్యాణంతో పాటు సోమవారం రేపు మహాపట్టాభిషేకం నిర్వహించనుండటంతో భద్రాద్రి భక్తాద్రిగా మారిపోయింది. భక్తులు సేద తీరేందుకు పట్టణంలోని పలు చోట్ల షామియానాలు, పందిళ్ల సహాయంతో తాత్కాలిక వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. 2 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్న దృష్ట్యా దాదాపుగా 2.50 లక్షలకు పైగా లడ్డూలను సిద్ధం చేసేందుకు దేవస్థానం ఏర్పాటు చేసింది. భక్తుల సౌకర్యార్థం 24 సెక్టార్లలో 31,860 మంది ఇక్కడికి రానున్నట్టుగా తెలుస్తూ ఉంది. వారితో పాటు స్వామివారి కళ్యాణం తిలకించేందుకు వారందరికీ అవకాశం ఉంది. ఇందులో 16,860 టికెట్లు కొనుగోలు చేసి స్వామివారి కళ్యాణం తిలకించేందుకు అవకాశం ఉండగా స్టేడియంలోని గ్యాలరీ ద్వారా 15,000 మంది ఈ స్వామివారి కళ్యాణాన్ని ఉచితంగా తిలకించేందుకు అవకాశం ఉంది. ఇదిలా ఉండగా 20వ అత్యవసర ద్వారా నుంచి భక్తులు బయటకు వెళ్లేందుకు అవకాశం కల్పించారు. బాగానే ఉందండి, కానీ నైట్ దర్శనం అయ్యేటప్పుడు ఇబ్బంది అయిపోయింది. ఫుల్ రష్ వస్తే అందరం మీద ఎక్కడి నుంచి వచ్చారమ్మా? తల్లి ఎలా ఉంది? మీరు గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నారు, ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ? బాగుందండి, బాగా చేస్తున్నారు. భగవంతుడు బాగా ఇచ్చాడు దేశానికి. భగవంతుడు ఏడే గెలిచాడు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మా దసరాపేట మండలం సార్, నార్వారగూడెం. మాది పాదయాత్ర నుంచి 3 రోజుల నుంచి నడుచుకుంటూ వచ్చాం సార్. మేము పాదయాత్ర 15 మంది వచ్చాం సార్. ఎంత మామూలు సార్, 15 మంది వచ్చినాం సార్. ఎన్ని కిలోమీటర్లు? 85 కిలోమీటర్లు సార్. అయితే ఇది 3ఓసారి సార్ మేము రావటం. మేము అందరం 15 మంది కూడా 3ఓసారి సార్ మేము రావటం. ఎక్కడి నుంచి వచ్చారండి? ఎక్కడండి? మేము కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం. 11 మంది వచ్చామండి. మనం వచ్చామండి. నన్ను అత్తమంది దర్శనం చేసుకున్నాం. ఇలా కళ్యాణం చూడడానికి వచ్చాను. బాగున్నాయి, అన్ని బాగున్నాయి. జై శ్రీరామ్. చాలా నుంచి వస్తున్నామండి. తల్లి ఇప్పుడు కాషాయ వస్త్రధారణ చేసి దూర ప్రాంతం నుంచి వచ్చారు. అక్కడ నుంచి వస్తే ఎలా ఉంది? ఇక్కడ సీనరీ అది కానివ్వండి, ఇక్కడ ఏర్పాట్లు కానివ్వండి, మహాఘట్టం చూడటం కోసం వచ్చారు కదా, ఎలా ఉందమ్మా? అద్భుతం ఉందండి. ఇక్కడ మేము శ్రీరామనవమి భద్రాచలం వచ్చాము. చాలా ఆనందంగా ఉంది. మాకు చూసే కన్నుల పండుగ లాగా ఉంది. ఇంత అదృష్టం ఉన్న వాళ్ళే మేము ఇక్కడికి వచ్చి చూస్తారని మా అనుభూతి అనిపిస్తుంది. చాలా మంది వచ్చారు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు అందరూ వచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. బాగా హ్యాపీగా ఉందండి. మాకైతే మేము చాలా దూరం నుండి వచ్చినాము. జగిత్యాల జిల్లా కోరుట్ల నుండి వచ్చాము. మాకు చాలా సంతోషం అనిపించింది. ఇటువంటి కళ్యాణం ఇయర్ చేయాలి. దాదాపు అన్ని దిక్కుల నుంచి బాగా మంది ప్రజలు వచ్చి ఈ రాముల వారి కళ్యాణానికి దాదాపు అందరు ప్రజలు వచ్చి పాల్గొన్నారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగున్నాయి, సెక్యూరిటీ బాగుంది. అందరికి ఏ ఇబ్బంది లేకుండా అందరూ బాగానే చూసుకుంటున్నారు. ఏది ఏమైనా కానీ మరి కొద్దిసేపట్లో కళ్యాణ మహోత్సవం అనేది ప్రారంభమవుతుంది. దీన్ని లైవ్ టెలికాస్ట్ కూడా చేస్తూ ఉన్నారు. అనేక మంది ఇప్పటికే టీవీలకు అతక్కపోయి శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు, వీక్షించేందుకు, వాళ్ళ పిల్లలకు కూడా చరిత్ర వినిపించేందుకు చాలా ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది మొత్తంగా శ్రీరామనవమి వద్ద ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, భద్రాచలం.